ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః కుందప్రసోనాయతాః శ్రస్తాస్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితాః నిరంతరమనుకూలాః. ఓం ధ్రువందే రాజా వరుణా ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. మాంగళ్యతంతునా నేన మమ జీవన హేతునా యధారణ ముహూర్తః శుభ ముహూర్తో అస్తు. పాదఘట్టోపాదఘట్టోపాదఘట్టః పాణిగ్రహణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఆమె గెలుస్తుంది మన ఇష్టం. ఆ బొమ్మను తీసుకొని నేను తీసుకోనంటే నేను తీసుకోనని నా అమ్మాయికి ఇస్తాడు, నాకు వద్దని ఈ అమ్మాయికి ఇస్తాడు. ఆ ట్విన్ స్టార్స్ నార్త్ సైడ్ ఎప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కలిసే ఉంటాయి. రేపటి నుంచి ఆమె చూపిస్తుంది ఇక నక్షత్రం. జివియానా? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చూసిరు కదా మొత్తం బరాత్లో మొత్తం జబర్దస్త్ ఎంజాయ్ చేసినాం మొత్తం మన హైదరాబాదీ స్టైల్లో. సో ఈ వ్లాగ్లో మొత్తం వెడ్డింగ్ ఉంటుంది మొత్తం. ఇప్పటికే లేట్ అయిపోయింది, షురూ చేసేద్దాం మళ్ళీ వ్లాగ్. చలో. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఆనంద నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పురుషం జగతే అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మేధాది శతక్రతుభిః భాంగీ విమలేశ్వరీ విమలిని సావధానా శుభలగ్నే సావధానాంజలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే చ విలసత్ కుందప్రసోనాయితాః శ్రస్తాస్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితాః నిరంతరమనుకూల సుముహూర్తాః సుప్రసన్నాః వరదా భవంతు. ఓం ధ్రువందే రాజా వరుణా ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆయుష్యేవేంద్రియ. వేసే గట్టి కొట్టాలి. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్య. ఓం మాంగళ్యదేవతాయై శ్రియై నమః దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం గతానందాయ నమః వరలక్ష్మీ సుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః. ఆనంద నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అయిందా? ఓకే. ఎవరికైనా దాకిస్తాలా? మంగళసూత్రం అందరికి తీసుకుపోవాలా? తంతున అనేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదః శతం. మాంగళ్యతంతునా నేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తః శుభ ముహూర్తో అస్తు. సుమంగళీరియం వధూరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్తాయాధాస్తం విపరేతన. ఆయనే దే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గ్రహాయిమే. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुष्येवेन्द्रिये प्रतिष्ठति
నీలలోహితే భవతః కృత్యా శక్తిర్విద్యతే ఏధంతే స్యాజ్ఞాతయ పతిర్బంధ్యేషు బధ్యతే. నీలలోహిత హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. అయంతే పాదఘట్టోపాదఘట్టోపాదఘట్ట. అది తీసేసి వదిలేసి నువ్వు పెట్టు. పాణిగ్రహణ ముహూర్త శుభముహూర్తో అస్తు. గట్ల ఇప్పుడు మనది అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈడపిల్ల ఆడపిల్ల కాదు, ఈడపిల్ల. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. జాగ్రత్త పట్టుకోండి, అట్లా వెనక్కినట్టు ఓకే. కానీ ఓం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయే హమా. ఇట్లా పెట్టమ్మా పోసేసి. మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నిహితస్సపః శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనశ్చిత్తమాకూత్ వాచः సత్యమశీమహి. పశూనాగం రూపమన్నస్య తోలపాకులు ఇవ్వండి రెండు. పశూనాగం రూపమన్నస్య యశ్రేశ్వయతామయే యథాహమస్య అతృపగ్గస్త్రియై పుమాన్ యథాస్తే తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః రామీత్యగ్నిర్వదతి. పోయొద్దు. తదేతి వాయురాహతత్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరం. చెప్పండి. యశో యజ్ఞస్య దక్షిణ శ్రియో మే కామః సమృద్ధ్యతాం. శ్రియో మే కామః సమృద్ధ్యతాం. మధ్యలో నుంచి పోయి లేకపోతే పోసేసి. శ్రియో మే కామః సమృద్ధ్యతాం. అట్లా గుడ్ జాబ్. ఆమె గెలుస్తుంది, మన ఇష్టం. గాల్లే తెలియవులేండి కలర్లు, కానీ పోయి 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 పోసి టక్కున పోయాలి. ఈ పెద్ద మంచి ఫోటోలు తీయొస్తలేడు ఆయన, అంతా ఎదుకనే ఇదే తీస్తున్నావు. ఫోటో నికాలనా కలర్ కలర్ ఆతాయనా అవి అట్లా పోయాలి. అట్లా గుడ్ జాబ్. అరే మళ్ళీ లేవాలి తీసుకోండి. బ్రాహ్మణాయుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతాః ప్రీణాతి సర్వం జయతి. నువ్వు తీసేసేయి. ఏక విషే విష్ణుస్త్వాన్వేతో ఊర్జే విష్ణుస్త్వాన్వేతో త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్వేతో చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వాన్యావ సంకల్పావహై సంప్రియౌరోచిష్ణు సుమనస్యమానౌ ఇషమూర్జమభిసంవసానౌ సన్నౌ ఇత్పగౌ. ఆ ట్విన్ స్టార్స్ నార్త్ సైడ్ ఎప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కలిసే ఉంటాయి. పెళ్ళైన కొత్త దంపతులు వచ్చి ఆ అరుంధతి వశిష్ఠుల పుణ్య దంపతుల్ని చూసి మనం కూడా పెళ్ళైన దంపతులు కూడా అట్లాగే కలిసి ఉండాలనే ఉద్దేశం చేత పెళ్ళైన వెంటనే వచ్చి వాళ్ళని దర్శనం చేసుకుంటారనమాట. అరుంధతి వశిష్టాభ్యాం నమః. కిందికి వదిలేసి అట్లా 3 సార్లు అట్లా చూపించేసి
రేపటి నుంచి ఆమె చూపిస్తుంది ఇక నక్షత్రం రేపటి ఊకోరే చిన్న పిల్లగాళ్ళని పట్టుకొని జిబియానా నక్షత్రం కనిపిస్తుందా? గుడ్ గుడ్ దర్శనం చేసుకున్నారా? ఇద్దరు దండం పెట్టుకోండి. ఫోటో తీస్తలేడైనా పెద్ద మనిషి ఫోటో నికాల్ अभी है वरुण नामदेस्य धर्मपत्नी नीलिमा नाम्नी सह कुटुंबस्य भाग्यमस्यै दत्तायाधास्तं विपरेतना ओम मानोहिकं सेज्जातवेदो गामश्वं पुरुषं जगत् याः फलनीर्या फला पुष्पायाश्च पुष्पिनी बृहस्पति बृहस्पति प्रसूतास्तानोमो చంత్వగుహస సత్సంతానం కోసం చేస్తారు ఇట్లా. అది అట్లా పిల్లగాడు ఆ బొమ్మను తీసుకొని నేను తీసుకోనంటే నేను తీసుకోనని ఆ అమ్మాయికి ఇస్తాడు, నాకు వద్దని ఈ అమ్మాయికి ఇస్తాడు. వెరీ గుడ్. మీరు అటు వచ్చేసి 1 2 3 గో. మెల్లగా మెల్లగా. అరే ఏమైందే? దొరికిందేమో. నాకు ఒక్క దొరికింది ఫస్ట్, అది కాదని అర్థమైంది అనుకోలే సార్. సరే అర్థం అంటే ఏమి సంపాదించినా, కామం అంటే ఏ కోరికలున్నా ఇద్దరు కలిసే అనుభవించాలి. ఇద్దరు కలిసి అనుభవిస్తే ధర్మమైనటువంటి పిల్లలు పుడితే ధర్మమైనటువంటి ఈ యొక్క సమాజంలో వాళ్ళు కూడా ఆ సమాజానికి ఉపయోగపడుతూ వాళ్ళు ఇంకా ధర్మ మార్గంలో నడుస్తూ ఈ యొక్క సమాజాన్ని ఆ భగవంతుణ్ణి అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం ఉద్దేశం చేత వివాహం చేసుకోమని శాస్త్రం చెప్పింది. ఈ తలంబ్రాలు ఎందుకు పోసుకోవాలంటే వివాహం అంటే ఏమిటి? ప్రామిస్ చేయడమే కదా. ఆయన ఇందాక అడిగిండు ధర్మేచ అర్థేచ కామేచ, ఈ 3 చోట్ల మా అమ్మాయిని వదిలిపెట్టద్దు అంటే నువ్వేమన్నావు? నాతి చరామి, వదిలిపెట్టను అని ప్రామిస్ చేసినావు కదా. ఫస్ట్ పిల్లవాళ్ళ తండ్రి అడుగుతాడు, అప్పుడు నేను వదిలిపెట్టానని చెప్పినాం. తర్వాత పిల్ల అడిగింది ఎప్పుడు? తలంబ్రాలు పోసుకునేటప్పుడు. శ్రియో మే కామ సమృద్ధ్యతాం, యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, పశవో మే కామ సమృద్ధ్యతాం, ప్రజామే కామ సమృద్ధ్యతాం. మంచి పిల్లల కోసం మనం వివాహం చేసుకుంటున్నాము అని ఒకరినొకరు తలంబ్రాలు నెత్తి మీద బియ్యం పోసుకొని చెప్పటం. 3 రకాలైనటువంటి ప్రమాణాలు చెప్పిండ్రు. అగ్నిని నెత్తి మీద పెట్టుకొని ప్రమాణం చేయాలి. 2 వెట్ క్లోత్స్తోని ప్రమాణం చేయాలి. 3 భూమిలో నుంచి వచ్చినటువంటి ధాన్యంతో అయినా నెత్తి మీద పెట్టుకొని ప్రమాణం చేయాలి. ఇవి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయటం. ఇప్పుడు అగ్నిని నెత్తి మీద పెట్టుకోలేము, కానీ అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. లేదు 2 వెట్ క్లోత్స్లో ఉండలేం, కానీ భూమిలో ఇచ్చినటువంటి ధాన్యం ఉంది కదా, అంటే అది కూడా భూస్పర్శ ఉంది. పంచభూతాల్లో భూమి ఒకటే కదా, అందులో నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని మీరు 2 పట్టుకున్నప్పుడు కలశం పెట్టిన వాటర్ కూడా ఉంది అక్కడ. సో అక్కడ మంత్రము వాయు రూపంలో ఉన్నది. అందుకని ఆ యొక్క ధాన్యాన్ని నెత్తిన పోసుకుంటూ ప్రజామేకామ సమృద్ధ్యత, మంచి పిల్లల కోసము మనం వివాహం చేసుకుంటున్నామని ఇద్దరు ప్రమాణం చేసుకొని నెత్తి మీద పోసుకున్నారు. యజ్ఞోమేకామసం, ఏ యజ్ఞం చేసినా దానం చేసినా ధర్మం చేసినా ఇద్దరు కలిసే చేయాలి. ఎక్కడ కూడా మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. అది వివాహం నుంచే ప్రారంభమైంది. ఇద్దరము కలిసి చేయాలి ఏది చేసినా అని. దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మ్యారేజ్ ఓన్లీ. తర్వాత యజ్ఞోమే కామ, ప్రజామే కామ, శ్రియోమే కామ. నువ్వు సంపాదించింది ఏదైనా అమ్మాయికి చెప్పకుండా ఖర్చు పెట్టకూడదు.
తర్వాత అమ్మాయి సంపాదించింది ఏదైనా నీకు చెప్పకుండా ఖర్చు పెట్టకూడదు. సో ఇద్దరు కూడా ఒకరికొకరు చెప్పి ఖర్చు పెట్టాలి. అందుకని వివాహం చేసుకునేటప్పుడు మొట్టమొదలు పిల్లవాడి తండ్రి నిన్ను అడుగుతాడు వదిలిపెట్టొద్దు అని. తర్వాత పిల్లవాడు ఇద్దరు కూడా ప్రమాణం చేసుకుంటారు, మేము మంచి సమాజం కోసం, మంచి పిల్లల కోసం, ధర్మంగా నడుచుకోవటం కోసం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి ఇప్పుడు ఈ యొక్క వివాహ కార్యక్రమం జరిగింది. ఒక్కొక్కరిది ఒక్కొక్కరి పద్ధతి. ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారంటే, ఎప్పుడు తమిళోళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోరు. నార్త్ పెట్టుకుంటారా? మరి తెలుగు వాళ్ళే పెట్టుకుంటారు. ఎందుకు? పిల్లగాడు మొట్టమొదటిసారి చూసుకునేటప్పుడు వెనకట చూసుకునే వాళ్ళు కాదు కదా, అందుకే తెరబెడతారు. తెరబెట్టి పిల్లగాడికి యాంగ్జైటీ ఉంటుంది, పిల్ల ఎట్లుంటుంది, పిల్లగాడు ఎట్లుంటుంది అని. యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి క్యుమిన్ సీడ్స్, జాగరీ అనేటువంటి మిశ్రమాన్ని, అదొక ఔషధం, ఒక మెడిసిన్. ఆ సమయంలో పిల్లవాడు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోమని శాస్త్రం. యాంగ్జైటీతో కొన్నిసార్లు గిడ్డినెస్ వస్తుంది. ఆ యాంగ్జైటీ కంట్రోల్ అవ్వటం కోసమని ఆ మిశ్రమాన్ని ఒకరి తల మీద ఒకళ్ళు పెట్టి గట్టిగా ఒత్తితే యాంగ్జైటీ కంట్రోల్ అయ్యి పిల్లవాడు చూసుకుంటారు. ఆ క్షణంలో ఉంటే చాలా జీలకర్ర బెల్లం, తర్వాత కింద పడిపోతే అయ్యో ఏమైంది, ఏం కాదు, ఆ క్షణంలో ఉంటే చాలు. అందుకోసమని జీలకర్ర బెల్లం పెట్టుకుంటాం. తర్వాత 3 ముళ్ళు వేస్తాం కదా, ధర్మార్థ కామాల్లో నేను నీతో ఉంటున్నాను అమ్మాయికి ప్రామిస్ చేయడంలో ఆ 3 ముళ్ళు వేసి నేను నీతో ఉంటానని చెప్పటం, అది మాంగళ్యధారణము, జీలకర్ర బెల్లం. అలాగే కన్యాదానము, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇందాక నేను అక్కడ ఎందుకు చూడాలనే విషయాన్ని కూడా చెప్పిన. అట్లా వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నట్టే మేము కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో చెప్పినాం అన్నమాట. ఇది వివాహ విషయం. అందుకని ఈ నాగవల్లి అనేది 33 కోటి దేవతలు అందులో వచ్చి మీకు మంచి సత్సంతానాన్ని కలగడం కోసమని ఆ బొమ్మ పెట్టి పూజ చేసి వేస్తారనమాట. ఇప్పుడు నల్లపూసలు వేస్తారు, కొంతమంది ముందే వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు మీరు ఇటు వస్తే ఆశీర్వచనం చేస్తాను. వీ కెన్ కన్క్లూడ్ ద మ్యారేజ్. థ్యాంక్ యూ. పన్నీర్ ఎట్లుంది? మరి అందుకే షాక్ అయిందంటే వద్దా అయింది, షురు చేసింది వద్దని. అవునా? ఉట్టిగా వీడియో ఫిక్స్ అయిపోయింది, అందరూ ఉంటారు కానీ ఫోన్లో. ఎవరు? जागेंगे तो फिर नींद तो आएगी ना.
నేను అనుకున్నందుకు మమ్మీ వాళ్ళు అనుకున్నందుకు ఎంతగానో అయ్యింది. నేను చూసుకుంటా అంటే నా మేకప్ పోతుంది ఆపేసి. సరే నేను కాల్ కట్ చేస్తున్నా. పడుకో పడుకో. డిన్నర్ చేసావా? డిన్నర్ పడుకో. బాయ్ బాయ్ బాయ్. అందరికి బాయ్ చెప్పు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్స్ అందరికీ. ఆన్లైన్లో మా పెళ్ళిని చూసి ఈ రాత్రి ఎంత 12 నా ఇంట్లో అనుకోండి నన్ను సన్నిహాని అని చూసిరు. నాకు తెలియదు కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. 20 మందికి కూదల్ని తీసుకొని వస్తున్నా. బరాత్ తీసాం అది అని మస్తు అనుకున్నాం కానీ ఇక వచ్చినప్పుడు వేసాం బరాబర్. థ్యాంక్స్. గాయస్ దీంతో మా వెడ్డింగ్ వ్లాగ్ అనేది ఎండ్ అయింది. పెళ్ళన్నప్పుడు దాండియా డీజే ఉంటుంది కదా అంతా, అది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. अरे हैदराबादी मरफा लगाओ यारो.